బిఎంఓ ఫౌండేషన్ స్థాపకులు మొహమ్మద్ జహాంగీర్ గారు మనతో ఉన్నారు. ఆ బిఎంఓ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటి, దాని ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, ఎంతమందికి ఈ ఫౌండేషన్ సహాయపడుతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జహాంగీర్ గారు. నమస్కారం సార్, మీ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటి, బిఎం అనే పేరు రావడానికి గల కారణాలు ఏంటి సార్? ముందుగా మీరు వచ్చినటువంటి పత్రికా విలేకరులకు, మీ తెలుగు టీవీ ఛానల్కి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఇంతవరకు మీరు వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీకు మరి మా బిఎంఓ ఫౌండేషన్ ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బిఎంఓ ఫౌండేషన్ అనగా చిన్నకాపర్తి గ్రామంలో, చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఒక ఫౌండేషన్ని, బిఎంఓ ఫౌండేషన్ని ఏర్పాటు చేసాం. ఆ ఫౌండేషన్ ద్వారా బిఎంఓ జ్ఞాపకార్థం, యూసుఫ్ జ్ఞాపకార్థం ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో నేను, నా కుటుంబ సభ్యులందరూ ఒక మమేకమైనటువంటి ఉద్దేశంతో మనకు ఉన్నంత వరకు ప్రజలకు ఎలాంటిదైనా కొద్దిగా విద్యార్థులకు కానీ, ఆ తర్వాత ఓల్డేజ్ వాళ్ళకు కానీ మనం సేవా కార్యక్రమంలో ఉండాలని చెప్పేసి మా కుటుంబ తరఫు నుంచి నిర్ణయించుకొని ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం. సార్, అంటే సేవ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే సేవలో మీరు ఎలాంటి మార్పు తీసుకురావటం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం సార్? ప్రజల్లో ఇవాళ కూడా మనకు ఒక చదువు అనేది, మంచి చదువుకున్నా కూడా కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈరోజు కూడా మనం ఇంత చదువుకున్నా, ఇంత ఇది ఉన్నా కూడా మనకు ఇంకా పేదరికం అనేది చాలా ఉన్నది. ముఖ్యంగా మనం ఏంటంటే విద్యార్థులకు చదువు మంచి చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకు ప్రోత్సహించడమే మా కార్యక్రమం. వాళ్ళు మంచిగా అయితే భారతదేశానికి ఒక పేరు తెచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మేము ఇచ్చినటువంటి ఏదైనా చిన్న సహాయం అయినా సరే దాంతో పెద్ద అవకాశంలో వాళ్ళు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు కదా అనే ఉద్దేశంతో మేము ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఓకే సార్, బిఎంఓ సేవా సంస్థ ద్వారా మీ గ్రామానికి మీరు ఎలాంటి సేవలు అందించారు సార్? ఇప్పటి వరకు మేము ఇప్పుడు ఏదైనా సరే మనము ఇప్పుడు గణేష్ పండుగ కానీ ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా మేము పోయి మా చేతనైన సహాయం చేస్తున్నాం. సార్, అంటే మీ ముందు ఉన్న సమస్య, అంటే ఎలాంటి సమస్యకు మీ సంస్థ తోడ్పడుతుందంటారు? ప్రతి పేదవారికి, ఆపదలో ఉన్నవారికి మేము ముందుకు పోదామని చెప్పేసి మా నిర్ణయం. ఓకే సార్, అంటే ఏమన్నా పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఉంటుందా? ఎట్లా ఈ ఫౌండేషన్ ఉద్దేశం ఏ విధంగా కొనసాగుతుంది సార్? భారతదేశంలో రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి మనకు కులాలు, మతాలు అనేటివి లేవు. ఏ కులం అనేది అది మనం పెట్టుకున్న కులాలు, కానీ ప్రజలంతా మనవాళ్ళు. మనం మనవాళ్ళు అనుకునే ఆ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం తప్ప ఇక్కడ కుల మత విషయాలు లేకుండా మనకు ఎవరైతే ఆపదల వాళ్ళు, అంటే ఒక ఆ స్థితిగతుల్లో ఉండి వాళ్ళకు సాయం చేయలేనటువంటి వాళ్ళకు మేము సాయం చేద్దామని నిర్ణయించుకున్నాం. సార్, మీ స్వచ్ఛంద సంస్థ సేవలను గుర్తించి దాతలు ఎవరైనా ముందుకు వస్తున్నారా? ఇంకా నేను మొన్ననే మొదలుపెట్టాను కాబట్టి ఇంకా అటువంటిది నాకైతే ఎవరు రాలేదు. దాతలు ఇంతవరకు ఎవరు రాలేదు. మనమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం మా కుటుంబం ద్వారానే. అంటే దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు? మీ ప్రణాళిక ఏముంది? స్వచ్ఛంద సంస్థ ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? దీని వెనకాల ఉన్న రాజకీయం ఏమన్నా ఉందా? దీంట్లో నాకు నేను అసలు రాజకీయం, నేను మొదటి నుంచి రాజకీయం, కానీ నాకు ఇందులో ఈ సంస్థలో రాజకీయం అనేది నాకు అవసరం లేదు. ఓన్లీ మా ఇండివిజువల్గానే. ఇవాళ మా విలేజ్ పీపుల్ ఒక గుడి కట్టియమంటే కూడా కట్టించేసిన. నాకు అక్కడ కుల మతాలు లేవు. గుడి కట్టియమనగానే గుడి కట్టించేసిన. అట్లా మనకు కులాలతోటి మతాలతోటి సంబంధం లేకుండా మాకు ప్రజలు ఎట్లా, ఏ విధంగా వాళ్ళు ఆపదలో ఉన్నారనేది అదే గ్రహించి మేము మా సంస్థ ద్వారా చేద్దామనే ఆలోచన. ఇప్పటి వరకు మీరు
చేసిన సేవలలో మీకు మంచి గుర్తింపు తెచ్చిన సేవ ఏదైనా ఉందా సార్? ఏదైనా విద్యార్థులకు చేసినటువంటి సేవలే మంచి గుర్తింపు వస్తుంది. ఇప్పటి వరకు అంటే మిమ్మల్ని సంతోషపరిచి అవతల సంతోషపడ్డ రోజులు ఉంటాయి కదా, విద్యార్థుల ద్వారానే మనకు సంతోషం వస్తుంది. వారి చదువుకు మనం ఏదైతే ప్రోత్సాహం చేస్తామో వారి ద్వారా వచ్చినటువంటి జ్ఞాపకం అయితే మంచిగా ఉంటుంది. కొత్త ఓల్డేజ్ వాళ్ళు కూడా చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనల్ని దీవిస్తారు. సార్ మీ గ్రామ ప్రజల ప్రోత్సాహం ఏ విధంగా ఉంది సార్? మా గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ మంచి ప్రోత్సాహమే. పార్టీలకు అతీతంగా మనకు గౌరవం అనేది మంచిగా ఇస్తారు. మా మదర్ పేరు కూడా చాలా మంచిగా ఉంది కాబట్టి మనకు పేరు ప్రోత్సాహం అనేది అన్ని కులాల వారు, కులాల అసలు లేవు కానీ మరి కులాలు అంటారు. గ్రామ ప్రజలందరూ మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటారు. అంటే ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా అంటే విలేజ్లో రోడ్లు అట్లాంటి గ్రంథాలయాలు నిర్మించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా సార్? నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు బిఎంఓ ఫౌండేషన్ ద్వారానే గ్రామంలో ఒక మంచినీటి ప్రజలు అడుగుతున్నారు కాబట్టి మంచినీటి సౌకర్యం కలిగిస్తామని ఆలోచన చేస్తాం. మంచిగా తాగునీటి అంటే లైబ్రరీ కూడా మీ స్వచ్ఛంద సంస్థ నుంచే కావాలని చెప్పి మన కొంతమంది ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు సార్. అట్లాంటి ఆలోచనలు మీ స్వచ్ఛంద సంస్థ దగ్గర ఉన్నాయంటారు? ఒకవేళ ప్రజలు అట్లా అడిగితే నేను కొద్దిగా సాయం చేయడానికి ముందుకు వస్తాను. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా మిమ్మల్ని రాజకీయంలో కూడా వస్తే ఇంకా సేవలు అందుతాయని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. మరి మీకు అట్లాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా సార్? మేమైతే ఇప్పుడు ఆ రాజకీయాలకు అతీతంగానే పనిచేస్తున్నాం కాబట్టి రాజకీయాలు దీనిలో పూసుకుంటే మళ్ళీ బాగుండదనే ఉద్దేశం. అంటే ఈ ఫౌండేషన్ ద్వారానే ఎంతోమంది పేదలకు మీరు సహకరించారు. హెల్త్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వైద్యం పరంగా అన్ని విధాలుగా. అట్లాంటి సేవలు ఇంకా రాజకీయ అండ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకు మాకు రాజకీయము బిఎంఓ ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ ఏర్పాటు చేసాం కాబట్టి మనము రాజకీయం అనేది వద్దు అనే ఆలోచనతో నేను ఈ ఫౌండేషన్ని నడుపుతున్నాను. సరే రాజకీయం అనేది ఒక పాత్ర, కానీ ఇందులో వద్దనే ఉద్దేశం నాకు ఉంది. అంటే దీన్ని ఎంతమందితో నడుస్తుంది సార్? ముఖ్యులు ఎవరున్నారు? ఈ మా కుటుంబ సభ్యులే. మా కొడుకు వైస్ చైర్మన్, ఇంకో కొడుకు వైస్ చైర్మన్ పెట్టాము. ఇక కుటుంబ సభ్యులే ఉంటారు అంతా. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మీరు మీలో ఎవరు ముందుండి ఆ సమస్యను పరిష్కరిస్తారు సార్? ఫౌండేషన్ తరఫున నేనే ముందు మీరే ముందు ఉంటారు? నేనే ముందు ఉంటాను, లేకపోతే మా మిస్సెస్ కూడా ఖాళీమవుతుంది. ఆమె ఎల్లకాలం ఆమె కూడా ముందుండి నేను ఎక్కడైనా పోయి చూడమంటే చూస్తుంది. సార్ మన ఫౌండేషన్ తరపున అంటే ఏమన్నా వైద్యశాలలు నిర్మించడం, వైద్యాలలో డిస్కౌంట్ అట్లాంటివి ఏమన్నా మీరు ఏర్పాట్లు చేస్తున్నారా సార్? ఇంకా ఇప్పుడు అనుకోలేదు, కొంత ఆలోచిద్దాం, చేసే ఆలోచన చూద్దాం. అంటే ఫౌండేషన్ ద్వారా ఉచిత బియ్య పంపిణీ, రక్తదాన కార్యక్రమాలు అట్లాంటివి ఏమన్నా చేద్దామనే ఆలోచన ఉంది. చేయాలనే ఆలోచన ఉంది. అంటే తదుపరి లాస్ట్ ఈ సంస్థ ఒక విజయం ఏ విధంగా ఉండబోతుంది సార్? ఇప్పుడే పెట్టాము కదా, కొద్దిగా నడుస్తుంటే కనిపిస్తుంటే దాన్ని. అంటే ఫౌండేషన్ అభివృద్ధి కోసం మీ దగ్గర ఇంకా ఎలాంటి సేవలు ఉన్నాయి సార్? మీ ముందున్న సేవలు ఏ విధంగా ఉన్నాయి? ఒకటి ఓల్డేజ్ హోమ్ పెడదామనే ఆలోచన ఉంది ఫౌండేషన్ ద్వారా. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు రేపు నేను కూడా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాన పత్రం ఇచ్చి కొద్దిగా అంత భూమిని కేటాయిస్తే మనం ఓల్డేజ్ నిర్మాణం చేద్దామనే ఆలోచనతో అనుకుంటున్నాం. అది ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్గా అడగడం. ఒకవేళ ఇస్తే మనమే ఫౌండేషన్ ద్వారా ఓల్డేజ్ హోమ్ పెడదామనే ఆలోచన. సార్ మీరు మాజీ వార్డు మెంబర్గా పనిచేసారు. టీడీపీ పార్టీ సరే ఈ రాష్ట్రంలో లేకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉంది. అట్లాంటి టీడీపీ పార్టీ సహకారం ఏమన్నా ఉందా? అప్పుడు చేసిన వార్డు మెంబర్గా ఇప్పుడు ఏమన్నా పనిచేస్తుందా? మనం ఆ పొలిటికల్కి పోదలుచుకోలేదు కదా, ముందు ఆ పొలిటికల్ పోదలుచుకోలేదు. మా ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలను ఆదుకోవడానికే నా ఉద్దేశం. ఎవరైతే పేదలుండి ఒకవేళ వాళ్ళకు మెడిసిన్ అందకుండా, పిల్లలు చదువుకోలేక అనాథ పిల్లలు ఉన్న వాళ్ళని మనం తీసుకుపోయి వాళ్ళను స్కూల్లో చేర్పించడం, వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యం మనం ఏర్పాటు చేయడం, ఈ పేదలకు మనం ఆదుకుందామనే ఆలోచన మాది, కానీ ఇంకా వేరే ఆలోచన ఏం లేవు.
సార్ ఈ సంస్థ బలోపేతం కోసం మీ కృషి అంటే మీ కుటుంబం కృషి కానీ మీది కానీ ఏ విధంగా ఉండబోతుంది సార్ భవిష్యత్తులో? ఇక మా కుటుంబం మా పిల్లలు కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు, చేస్తున్నాం. మనం కష్టపడ్డ దాంట్లోకి వెళ్ళి రూపాయి ఖర్చు పెడుతున్నాం. ఫౌండేషన్ని ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు కానీ మీ మండల ప్రజలకు జిల్లా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫౌండేషన్ ద్వారా ఏం చెబుదామంటే ప్రతి గ్రామంలోనైనా సరే చిట్యాల మండలమైనా లేదా నల్గొండ జిల్లాకైనా సరే ఫస్ట్ అయితే చిట్యాల మండలం ఆలోచన. దీన్ని చిన్నగా అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఏది జరిగినా కూడా కొద్దిగా సహాయ సహకారాలు చేసుకుందామని ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. తదుపరి ఆలోచన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ స్వచ్ఛంద సంస్థ చాలా అభివృద్ధి చెందాలని మా వంతు కృషి చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నామండి మీ తెలుగు టీవీ.